రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హుజూరాబాద్ లా ప్రమాణాల రాజకీయాలు ఎవరికన్నా ఫాయిదున్నదా దీంతోటి అంటున్న జనాలు. నా మీద పగబెట్టుకున్నారు కూటమి లీడర్లు అంటున్న జగనన్న. నువ్వు చేసిందే నీకు తిరిగిస్తున్నట్టున్నారన్నా. చిన్న వానకే చిత్తడైన అయోధ్య రాముని గుడి గుడింత దర్శింది వాన శింకులు వాడి. ఏహే అచ్చం ఫ్యాక్షన్ సినిమాల సవాల్ ఇసురుకున్నట్టే ఇసురుకుంటారు కదా లీడర్లు. మీ ఊరొచ్చా, మీ వాడకొచ్చా, మీ ఇంటి ముంగట్టుకొచ్చా, మూతి మీద మీసమున్న మొగన్వే అయితే దమ్ముంటే బయటికి రా అని సవాళ్ళు ఇసురుకుంటుర్రు. హుజూరాబాద్ లా గదే అవుతుంది ఇప్పుడు. హుజూరాబాద్ లా రాజకీయమే అలాగున్నది కదా. పాడి కౌశిక్ అన్న కోడె లెక్కనే రంకెలేస్తుండు కాంగ్రెస్ వాళ్ళ మీద. మొన్న మంత్రి పొన్నం సారు బూర్ద స్కాన్ చేస్తుండు, 100 కోట్ల ఎన్కేసిండు మెత్తి పోసిండు. అయితే బట్టగాల్చి మీదేశుడు కాదు, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టుమని కాంగ్రెస్ హుజూరాబాద్ లీడరు ఒడితెల ప్రాణవన్న సవాల్ చేసిండు. ఏవైతే నిన్న మళ్ళా టెంపుల్ దగ్గరికి రా, పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ ఇస్తుండు. ఏమని? టెంపుల్ దగ్గరికి రా, ఏదైతే నువ్వు పైసలు తీసుకోలేదో ప్రమాణం చేయమని అంటుంది. అసలు నాకు ఒకటి మీరు అందరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణాలు చేద్దాం. దేవుడి జాగా దేవుడు ఉంచండి, భక్తి ఉంటది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలా మంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికి భక్తులు ఉంటారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ప్రమాణాలు చేసే కల్చర్ ని దయచేసి చేయకండి. ఆధారాలు ఉంటే తీసుకురండి. నీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరిదో డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినవో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాల్ ఇస్తున్నాం. రా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అని నువ్వు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. మమ్మల గింత అంటున్నావు కదా. నువ్వు మిల్లర్ల తాన వసూలు చేసిన షిట్ట, ఉద్యోగాలు పెట్టిస్తా అని మంది తాన వసూలు చేసిన పైసలు, గ్రానైటోళ్ల దగ్గర గుంజిన పైసల వివరాలన్నీ మా తాన కూడా ఉన్నాయి. హనుమన్ల గుడి కాడికి వస్తే మేం మీ నీకు అప్పచెప్తామని సవాల్ ఇచ్చిండు ప్రణవన్న. చల్ అయితే ఓకే, నేను కూడా గుడి కాడికి వస్తున్నా. మీ ఏందో మీరు బయట పెట్టాలి, నా దగ్గర ఉన్న ఏందో నేను బయట పెడతా అని సవాల్కు సై అన్నాడు కౌశిక్ అన్న. సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు. ఇక ఇది చూసి పోలీసోళ్ళు ఇద్దరు లీడర్ ఇండ్లల్లో కురికిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లకెళ్లి గద్లకుట హౌస్ అరెస్టులు చేసిండ్రు. వీళ్ళు గుళ్ళకాడికి పోయి తొడలు కొట్టుకుంటే ఎంటున్నోళ్ళు మెడలు కోసుకొని గాయ చేస్తారని పోలీసోళ్ళు ఎవ్వరిని బయటకెళ్ళనిస్తలేరు. అయినా ఎందుకు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు? గిట్ల ప్రతిపక్షం వాళ్ళ మీద ఫ్లెక్సీలేసి సాధించేదేమున్నది? అందరు కలిసి ఊరికి ఇంత మేలు చేయాలి గాని కొట్లాడుకుంటే ఏమొస్తుంది కదా అనుకుంటా మాట్లాడుకుంటారట ముచ్చటేరకైన వాళ్ళంతా. బండ్లు ఓడలవ్వుడు, ఓడలు బండ్లు అవ్వడు అంటే జగనన్నకు వచ్చిన పరిస్థితులు చూసే అంటుంటారు. 151 సీట్లతోటి తిరుగు లేకుండా 5 ఏళ్ళు లేలిండు. బాబు సార్తో సహా ప్రతిపక్ష పోళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. సర్కార్ను ఎదురు మాట్లాడితే వాళ్ళ పని కథమే అన్నట్టు బుగులు పుట్టించిండు. కానీ ఇప్పుడు పరిస్థితి తిర్రమర్రైంది. అన్ననే అసెంబ్లీలో వెనక వరుసలో కూర్చునే కథ వచ్చింది. కావాలనే నన్ను దొక్కేస్తుర్రని స్పీకర్ కు లెటర్ రాసిండు జగనన్న. జగనన్నకు ఏం కష్టం వచ్చింది? సీఎంగా దిగిపోయిన నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేస్తారా? కావాలనే అసెంబ్లీలో మూలకు సీట్ ఇస్తారా? మంత్రుల తర్వాత నాతోటి ప్రమాణం చేపిస్తారా? ఇదేం పద్ధతి? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించినట్టుర్రు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించిర్రు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఏడలేదు. పార్లమెంట్ లో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటి నా పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారు. సచ్చేదాకా కొట్టాలని స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల నుంచి బయటపడ్డాయి. ఇసొంటప్పుడు అసెంబ్లీలో గొంతిప్పే పరిస్థితులుగా అనిపిస్తలేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటది. ప్రతిపక్ష పార్టీ హోదాతోటే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం ఉంటది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా అనుకుంటా ఏపీ స్పీకర్ అయ్యన్న సార్ను అర్థించిండు జగనన్న. మరి చూడాలే వైరాన్ని ఇడిచిపెట్టి స్పీకర్ గా అయ్యన్న సార్ ఏం చేస్తాడు. పనిగాల్లోడు పందిరేస్తే కుక్కదలిగి కూలిపోయిందట. ఆగు గట్లనే ఉన్నది అయోధ్య గుడి కట్టిన తీరు చూస్తుంటే. 100 కోట్ల చందాలు తీసుకొని వాళ్ళు కట్టిందేందయ్యా అంటే
వానకి చిత్తడయ్యేటట్టుగా తిరుగుడి అని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తుర్రు నెటిజన్లు అంతా. అయ్యో రామా ఏంది గోస పెద్ద పెద్ద ఇంజనీర్లు 100 కోట్ల రూపాయలు అన్ని వరదపాలైనట్టేనా అనిపిస్తుంది అయోధ్య గుడిలా డొల్లతనం చూసినాక. చిన్న వానకే చిత్తడైంది గుడంతా. గర్భగుళ్ళకు కూడా సల్లొచ్చి ఊర్చిందంటే చూడరాదుర్రి ఎంత సక్కదనంగా కట్టిర్రో. గుడి మీద బీజేపీలు చేసిన రాజకీయం చూసి దేవునికి కూడా నచ్చనట్టున్నది. ఆ రామునికి కూడా కోపం వచ్చినట్టున్నది. వాళ్ళ డొల్ల భక్తిని ఇట్లా బయట పెట్టినట్టుండు. చిన్న వానకే గుడంతా ఉర్చిందట. పైకప్పంతా తడకల పందిర్ లెక్క సల్లొచ్చిందట. మరి సూర్యకిరణాలు తలిగేటట్టు ఏర్పాట్లు చేసినట్టే వానొస్తే సల్లొచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేసిండ్రేమో అని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు అంతా. ఇక అప్పట్లో కేసీఆర్ సారు యాదగిరి గుడి కడుతున్నప్పుడు చిన్న వానకు కప్పులు గిట్లనే ఊర్చినాయి. అప్పుడు ఇంకా గుడి కట్టుడు పురాగా గానే లేదు. దానికే కేసీఆర్ ఎసోంటి గుడి కట్టించిండో చూడురి. గింత అద్వానమా అని మస్తుగా తిట్టిపోసిండ్రు బీజేపీలు. మరి అయోధ్య గుడి మీద మాత్రము ఎవ్వరు నోరు మెదుపుతలేరు. రాజకీయం అటుంచితే గంత ప్రతిష్టాత్మకంగా కట్టిన గుళ్ళనే గిట్ల లోపాలుంటే ఎట్లుంటది? నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా? చిన్న చిన్న గుళ్ళు మంచిగా కడుతుర్రు. 100 కోట్లు పెట్టి కట్టిన గుడి వరద పాలైతే ఏందన్నట్టు అని అయోధ్యలో హిందూ సంఘాలోళ్ళు కూడా మండి పడుతుర్రు. 3 వద్దుల సంధి వాట్సాప్లో ఒకటే మెసేజ్ గిరికలు కొడుతుంది. హైదరాబాద్ లో దుకాన్లు, షోరూమ్లు, హోటల్ అన్ని 10:30కే బంద్ పెట్టాలి. 2-3 కలిసి రోడ్ల మీద కనిపించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, లాఠీ పోలీసింగ్, తోడ్కలు తీసుడే అని సోషల్ మీడియాలో వార్త షికారు చేసింది కదా. మరి గదంతా నిజమేనా? ఏందో ఒకలేమో 10:30కే అన్ని బంద్ పెట్టాలని సర్కార్ ఆర్డర్ వేసింది అంటారు. अंदर बाहर लगाना कर देना। 11 के बाद दुकान दिखना ही नहीं, अगर दिखे तो मार करते लाठी चार्ज कर देते। नो फ्रेंडली पुलिस, लाठी चार्ज पुलिस, ठीक है। 11 के बाद नो ओपन। పోలీసోళ్ళు ఇక 10:30 దాటినాక పానాది మీద కనబడితే పండ్లు రాలగొడతారని చెప్తుర్రు. ఇంత పెద్ద హైదరాబాద్ లా 10:30కు అన్ని బంద్ పెట్టుడేందిరో. ఏడికెంచి ఏడికి పోతున్నాం మనమని మస్తుగా బుగులైనరు పబ్లిక్ అంతా. ఇది అడవా హైదరాబాద్ 10:30కు బంద్ పెట్టుడేందని గరానికి ఇచ్చిండ్రు. అటు ఈ సంగతి తెలివంగానే అసద్ సార్ కూడా గట్టిగానే అడుచుకుండు. అరే మెట్రో సిటీగున్న హైదరాబాద్ లా 10:30కు అన్ని బంద్ చేస్తామంటే ఎట్లా? పబ్లిక్ ఎంత తక్లీఫ్ అవుతుంది? మీరు షాయా పాంటేలను నడిపించేటోళ్ళని బంద్ చేస్తారు, మరి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లా పబ్బులను కూడా గదే టైం కు బంద్ చేపిస్తారా? ఇక్కడ పెట్టినట్టు రూల్ అటు దిక్కు కూడా పెడతారా అని పోలీసుల మీద ఫైర్ అయినరు. అజ్జూషో ఏందో గాని లేలే అవన్నీ ఫేక్ న్యూస్లు. మేము ఏడ చెప్పలేదు 10:30కే షాపులు బంద్ అని. ఇది వరకు ఎట్లుండనో అదే రూల్స్ గాని ఏం మారలేదు అని మళ్ళా పోలీసోళ్ళు ట్వీట్ పెట్టిర్రు. కానీ అదే పోలీసోళ్ళు ఇగో 10:30కే బంద్ పెట్టాలని ఆటోకు బ్యానర్ కట్టుకొని ప్రచారం చేస్తుండ్రు. ఇలా ఎవరిది నమ్ముడో ఏం కథ అని పబ్లిక్ పరేషాన్ అవుతుర్రు. మొన్నటిదాకా ఊపుతో నురికిన ఆంధ్ర పాలిటిక్స్ జర చల్లబడ్డాయి అబ్బా. ఇక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారాలు చేసి ఎవరి పనులే వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ గెలిచిన ఆనందంతో అండ్లనే మునిగి తేలకుండా ఆయనను గెలిపించిన అమ్మకు దీక్ష షురు చేసిండు పవనాల్ సారు. ఆంధ్ర పాలిటిక్స్ నే ఓ మలుపు తిప్పిన పవన్ సారు గెలిచినాక పబ్లిక్ తిప్పలాడ్చుకునే పనిలో పడ్డాడు. ఇగో దిక్కు కొలువు, ఇంకో దిక్కు భక్తి బరాబర్ బ్యాలెన్స్ చేస్తుండగా. ఎందుకంటారా? ఆయన ఎలక్షన్ల ప్రచారాల కోసం పెట్టుకున్న బండికి వారాహి అని పేరు పెట్టుకుండు. ఇక పేరుకు తగ్గట్టే ఆ అమ్మ దీవెనలతోని పబ్లిక్ రెస్పాన్స్ అడ్డగోలుగొచ్చి ఇప్పుడు నిలబడ్డ 21 జాగాలల్లా జనసేన జెండా హవా నడిపిస్తుంది. ఇక అమ్మ దీవెనలతోని ఆమె పేరు పెట్టుకున్నాక అనుకున్నది అయ్యింది కాబట్టి ఇయాలనే వారాహి అమ్మ మాలేసుకుండు పవనాల్ సారు. 11 రోజులు పాలు పండ్లతోనే నిష్టగా దీక్ష చేస్తాడట. నేను నమ్ముకున్న అమ్మ నన్ను నిలబెట్టింది, ఇప్పుడు నేను ఆమెకు మొక్కిన మొక్కు నిలబెట్టుకుంటా అని ఈ ముచ్చట ముంగటేసుకుండు. ఈ కథ అంతా తెలివంగానే అదిరా మా హీరో అంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు, అందుకే ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ కాదు కాదు ఆర్మీ అని తోడగొట్టి మరి గల్లాలు ఎగిరేస్తురు జన సైనికులంతా. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే సినిమా డైలాగును నిజం చేసి చూపెట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఏమంటారులా? నిజమే కదా. లోక్సభ స్పీకర్ పదవి మీద పిఠాముడి పడ్డది కదా. మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు స్పీకర్ను. కానీ బీజేపీలు పెట్టిన తొండి వల్ల ఇండియా కూటముల తరపున కూడా స్పీకర్ పదవికి పోటీలో దిగుతుండ్రు. లోక్సభ స్పీకర్ పదవి మీద మళ్ళా పంచాది పుట్టింది అధికార విపక్షాల నడుమ. లోక్సభ ఎన్డీఏ పక్షానికే మెజారిటీ ఉన్నది. వాళ్ళే స్పీకర్ పదవికి నామినేషన్ వేసిండ్రు. అందరు కలిసి పాత స్పీకర్ ఓం బిర్లా సార్నే మళ్ళా స్పీకర్ గా పెడతామని డిసైడ్ అయ్యారు. దాన్ని విపక్షాలకు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. కాకుంటే మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇయ్యుర్రి, మేం స్పీకర్ కు మద్దతు ఇస్తామని చెప్పిర్రు. ఆగో ఆడనే బీజేపీలు తొండి చేస్తుర్రు. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చుడు బిల్కుల్ ఇష్టం లేదట మోడీ సార్ కు. డిప్యూటీ ఇమంటే సప్పుడు చేస్తలేడట.
దాని మీద రాహుల్ గాంధీ సారు మస్తు మండి వాడుతుండు. ఇంత కండ్ల మంటతనం ఎందుకు మీకు అని తిట్టి వస్తుండు. స్పీకర్ కు మేము మద్దతు ఇస్తామన్నప్పుడు డిప్యూటీని మాకు ఇచ్చేటందుకు మీ కిరీటాలేం పడిపోతున్నాయి అని గుస్సాయిండు. చల్ మీ మూలబాతిలావిడేంది, స్పీకర్ పదవికి మేము కూడా పోటీకి దిగుతామని కేరళ ఎంపీ సురేష్ సార్ తోటి నామినేషన్ వేయించారు. అటు ఇండియా కూటమి నుంచి పాత స్పీకర్ ఓం బిర్లా సార్ నామినేషన్ వేసిండు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మరి తల్లి బిడ్డ న్యాయం లెక్క స్పీకర్ అధికార పార్టీలు డిప్యూటీ విపక్షమోలు తీసుకుంటే ఏమైతుండే? స్పీచుల్లేమో అంతా ఒకటే, దేశం మనది అని నీతులు చెప్తారు, ఇప్పుడేమో గిట్లా చేస్తారు. గిదేం రీతి అని అంటుర్రు బీజేపీల తీరు చూసినోళ్ళు. చూసిరానిలా నేను వాటికష్టం ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తుండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.